సార్ బడా లాయర్లకి కోట్ల సమర్పణ, అప్పుడు జగన్ ఇప్పుడు కూటమి. ఇది మన స్పెషల్ ఐటెం కింద లెక్క. అంతకుముందు కూడా మనం వింటుండేవాళ్ళం, వర్మ తెలుగుదేశం వాళ్ళు తరచూ అంటుండేవాళ్ళు, పెద్ద పెద్ద లాయర్లు, సిద్ధార్థ లూత్రాలు, ముకుల్ రోహతగీలు, వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి పద్ధతిలో. సేమ్ సీన్ వర్మ, సేమ్ సీన్. ఇది చూడండి, మీకు ఒకటి చూపిస్తాను నేను. 1,20,00,000 ఇవ్వాలని ఒక ఉత్తర్వు, 66 లక్షలు ఇవ్వాలని ఒక ఉత్తర్వు. ఇది ఫీజు మాత్రమే. మళ్ళీ వాళ్ళని విమానాశ్రయం నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి చాలా 5 స్టార్ హోటల్స్లో పెట్టి వాళ్ళకి చాలా సదుపాయాలు చేసి ఇంకా దానికి అంతమే లేదనమాట. ఇదిగోండి, 1,80,50,00,000 రూపాయలు. ఇది సిద్ధార్థ లూత్రా గారిది. సరే, ఆయన మామూలుగా ఆయన తీసుకుంటాడు, నేను ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ చెప్పడం లేదు. తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత రెండు ప్రభుత్వాల్లో కూడా కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ అడ్వకేట్స్కు, బడా లాయర్లకు, అడ్వకేట్లకు సమర్పించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు నిజంగా మరి ఇంత బాగా అంటే, అంతకుముందు అడ్వకేట్ జనరల్ ఉంటాడు, అడిషనల్ ఏజీ ఉంటాడు, ఎక్కడికక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు, లీగల్ అడ్వైజర్సు, న్యాయ సలహాదారులు ఉంటారు, అసలు ప్రభుత్వంలోనే విషయాల్లో నిపుణులైన వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు ప్రైవేట్ లాయర్లను, పీపీపీ లాగా ప్రైవేట్ లాయర్లను అవుట్సోర్సింగ్ ఈ స్థాయిలో తీసుకోవడం? పోనీ తీసుకున్నందువల్ల ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఏమైనా లోపరహితంగా ఆమోదం పొందుతున్నాయంటే అది కూడా లేదు. మళ్ళీ ప్రతిదానికి కోర్టులో, కింద కోర్టులోనో పై కోర్టులోనో అభ్యంతరాలు రావడం. ఈ మధ్య మీరు చూస్తే వరుసగా బెయిల్ ఇవ్వడము, బెయిల్ వద్దని చెప్పడము, గతంలో ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా. ఇంకా ఇందులో తమాషా ఏమంటే, ఈ అడ్వకేట్లే అప్పుడు జగన్ తరఫున, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున. అమరావతి కేసు వేసినప్పుడు ఒక అడ్వకేట్ అటున్నాడు, మళ్ళీ ఇటున్నాడు. సరే, వృత్తిపరంగా డాక్టర్ ఎవరికైనా చికిత్స చేసినట్టు అడ్వకేట్లు ఎవరి తరఫునైనా వాదిస్తారని అనొచ్చు. కానీ ప్రభుత్వాలు న్యాయ పోరాటం దేనికోసం చేయాలి? ప్రజలకు సంబంధించిన సమస్యల మీద, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ఉదాహరణ ప్రత్యేక హోదా, లేదా ఆంధ్రప్రదేశ్కు పలానాది రావాలి, తెలంగాణకు పలానాది రావాలి, నదీ జలాల అవన్నీ అపరిష్కృతంగా అలాగే ఉన్నాయి. రాజకీయ వ్యాజ్యాలు, రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టుగా, ప్రజల సొమ్ము వ్యాజ్యాల పాలు అన్నట్టుగా తయారైన ఒక పరిస్థితి, ఒక చిన్న లాబీ, ఒక పెద్ద లీగల్ లాబీ తయారైంది. దీని మీద కనుక మీరు మాట్లాడితే ఈవెన్ అడ్వకేట్లకు విపరీతమైన అసంతృప్తి, న్యాయమూర్తులకు కూడా మేమేదో కష్టపడితే వాళ్ళని అదే పనిగా మీరు తీసుకొస్తారు, వాళ్ళు పావుగంట మాట్లాడినందుకు మీరు వాళ్ళకి లక్షల్లో ఇస్తారు, వాళ్ళు కాసేపు దడ్డలాడించి వెళ్ళిపోతారు. ఇప్పుడు రానక్కర్లేదు కూడా, ఈవెన్ దీంట్లో కూడా వాదించవచ్చు, ఆన్లైన్ కేసు కూడా వాదించవచ్చు. సో నిజంగా అయితే ఎవరన్నా ఓపికని నేను కూడా వేస్తాను, కానీ ఆర్టీఐ కింద కనుక తెప్పిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా ఒక తమాషా ఏమంటే, ప్రభుత్వాల తరఫున వీళ్ళ కోర్టులు చెల్లిస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ కేసులు కూడా వీళ్ళే వాదిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద అంతకుముందు ఆ కేసులు ఉన్నప్పుడు ఎవరు వాదించారో వాళ్ళే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాదించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం తరఫున ఎవరైతే ప్రైవేట్ అడ్వకేట్లుగా వాదించారో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వం తరఫున వాదిస్తూ ఉన్నారు. సో ఈ ఒక ఆయన నాకు వివరాలన్నీ పంపించాడు, ఆయన కూడా ఇలాంటివి చేయడంలో సిద్ధహస్తుడే. జీవోలు ఇచ్చి మరీ పంపించి ఇది ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే, ఇవన్నీ ఆ జీవోలే, ఇదంతా ఏమీ రాజ్యాంగేతరమైన విషయం కూడా కాదు. మీరు కనుక గమనిస్తే మన సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది. ఐ థింక్ రోహ్తగి అనుకుంటా, సిద్ధార్థ లూత్రాను. మీరు గవర్నమెంట్ తరఫున మాట్లాడుతున్నారేంటి, మీరు మామూలుగా అవినీతి పరుల తరఫున కదా మాట్లాడతారు అని న్యాయమూర్తి ఒక ఆయన వేదిక పైనుంచి, మీరు ఆల్వేస్ అక్యూజ్డ్ తరఫున వాదిస్తుంటారు కదా, ఇప్పుడు ఏంటి అని. నిజంగా మా రాష్ట్రాల్లో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, అప్పులు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్న దానికి ఈ 5 స్టార్ అడ్వకేట్లకు, స్టార్ అడ్వకేట్లకు కోట్లు జీవోలు ఇచ్చి మరీ కట్టబెడుతున్న పరిస్థితికి ఇంత చేసినా కానీ ప్రతి చట్టం వెనక్కి రావాల్సిందే, ప్రతిదీ మళ్ళీ ప్రతిష్టంభనలో పడాల్సి. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అదేం తేలదు, ఇంకా వివాదం అదేం తేలదు. కాబట్టి ఇదొక చాలా ఇబ్బందికరమైన అంశంగా తయారైంది. దీనివల్ల పబ్లిక్ లిటిగేషను, పబ్లిక్ ఇంట్రెస్ట్లు, పబ్లిక్ ప్రాపర్టీస్ కాపాడడము అది పక్కకు పోయి
ప్రైవేట్ ఇంట్రెస్ట్లు లేకపోతే ఈ ప్రైవేటైజేషన్కు సంబంధించిన కేసులు ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీని మీద మనం ఎప్పుడైనా మీరు ప్రత్యేకించి మనం ఒక Sure, sir, తప్పకుండా. పూర్తి చర్చ చేయాల్సిన అంశం ఉన్నది.